హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా విహాన్ వాళ్ళు. ఈరోజు నేను పండు మిరపకాయ పచ్చడి ఎలా చేయాలి అని చెప్పి చూపిస్తున్నాను. సో ఈ సీజన్లో అయితే మనకి పండు మిరపకాయలు అయితే బాగా దొరుకుతాయి కదా. అలాగే మనం ఈ టైంలో చింతకాయ పచ్చడి కూడా చేసుకుంటాం కదా. సో చింతకాయ పచ్చడి అంటే ఎవరైతే ఇష్టం ఉంటుందో అండ్ అలాగే దాన్ని చేసుకోవడం ఎవరికైతే వీలు కాదో సో వాళ్ళైతే ఈ పచ్చడి చేసుకుంటే ఖచ్చితంగా కూడా ఇష్టంగా తింటారు. సో చాలా బాగుంటుంది. అలాగే చింతకాయ పచ్చడిలాగే అచ్చం టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇంకా మనం ఎందుకు లేట్ అయితే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ పండు మిరపకాయలు అయితే తీసుకున్నాను. వాటిని అయితే మంచిగా వాష్ చేసుకొని ఆ తర్వాత తడి లేకుండా చూసుకొని తొడిమలు అయితే తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అండ్ అలాగే వీటితో పాటు ఒక 100 గ్రామ్స్ వరకు చింతపండు అయితే తీసుకొని మొత్తం తొక్కలు నార అనేది ఉంటుంది కదా, దానిపైన డస్ట్ కొంచెం పొట్టు లాంటిది ఉంటుంది కదా, అది మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకొని కొంచెం కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు అయితే మాత్రం ఇంకొక 20 గ్రామ్స్ 120 గ్రామ్స్ వరకు అయితే తీసుకోవచ్చు చింతపండు. సో ఆ తర్వాత నేనైతే ముక్కలుగా కట్ చేసుకున్న మిరపకాయలలో సగం అయితే తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. వాటిని అయితే మొత్తం బరకగా ఇదిగోండి ఇలా అయితే పేస్ట్ చేసుకున్నాను. సో దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోకుండా కొంచెం బరకగా ఉంచుకోవాలండి. ఆ తర్వాత దీన్ని అయితే మొత్తం కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడైతే. సో దీన్ని చూస్తుంటే ఎర్రగా ఉంది కదా, మనకి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అసలు టేస్ట్ అయితే. సో మీకు ఎంతమందికి అయితే ఇష్టమో ఒకసారి కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఆ తర్వాత నేను చింతపండు ఉంది కదండి, నార తీసుకున్న చింతపండు అయితే మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే దాంతోపాటు మిగతా మిరపకాయలు ఉన్నాయి కదండి, పండు మిరపకాయలు, సో దాన్ని కూడా ఈ మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. అండ్ అలాగే ఒక 100 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను కదా, 100 గ్రామ్స్ సాల్ట్ కూడా తీసుకోవాలి. మీకు వీలైతే రాక్ సాల్ట్ దొడ్డుప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు తీసుకోండి, లేదంటే నేనైతే సన్నుప్పే వేసుకుంటున్నాను ఇందులో. సో ఇంకా ముందుగా నేనైతే స్టవ్ పైన ఒక 1 స్పూన్ వరకు మెంతులు అండ్ ఒక 2 స్పూన్స్ వరకు ఆవాలు అయితే తీసుకొని బాగా వేయించుకొని అయితే నేను చల్లార్చుకుంటున్నాను. ఇదిగోండి ఈ లోపల నేనైతే సాల్ట్ అయితే తీసుకున్నాను. ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని అయితే బాగా మెత్తగా రుబ్బుకోవాలి పేస్ట్ లాగా మొత్తం. ఎందుకంటే మనకి చింతపండు అనేది మెత్తగా అయిపోవాలి, లేదంటే తొక్కలుగా అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. అందుకని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. సో ఆ తర్వాత మెత్తగా రుబ్బుకొని మనం ఇంతకుముందు పేస్ట్ చేసుకున్న దాంట్లో అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ చింతపండు మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మెంతులు అండ్ ఆవాలు ఉన్నాయి కదండి, దాన్ని కూడా మనం ఇప్పుడు మెత్తగా పొడి చేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం కూడా మనం మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిని కూడా మొత్తం మనం ఈ పేస్ట్లో అయితే కలిపేసుకోవాలి. పండు మిరపకాయల పేస్ట్లో అయితే మొత్తం కూడా కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 3 డేస్ వరకు అలాగే ఉంచాలి. అప్పుడు మనకి ఉప్పు మొత్తం కూడా కరిగిపోతుంది, మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. సో ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలి, అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ రోజులు వస్తుంది. సో ఇప్పుడు మనం పచ్చడి కోసం తాలింపు అయితే చూద్దాము. ఇంకా నేను చిన్న కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా మనం ఒక 2 ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. అండ్ అలాగే దీంతోపాటు కొద్దిగా ఇంగువ అండ్ కొద్దిగా చిటికెడు ఒక పసుపు అయితే వేసుకున్నాను. అలాగే మనకి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 కచ్చాపచ్చగా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత మనం చల్లార్చుకొని దీంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయితే మనం పచ్చడి ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని వేడన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.